థియేటర్లో ఆల్రెడీ మీరు కలుస్తూనే ఉన్నారనమాట. కాకపోతే వీళ్ళందరినీ థియేటర్స్కి వచ్చిన పర్సన్ మాత్రం మీరు కలవలేదు, ప్రమోషన్స్లో మాత్రమే కలిశారు. ఇప్పుడు ఒక మంచి సినిమాని మనకి ఇచ్చిన డైరెక్టర్ని అండ్ థియేటర్లో ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీరు ఎందుకంటారు? ఆ యాక్షన్, ఆ ఎంటర్టైన్మెంట్ అది ఉండబట్టే అనమాట. సో మీరు అభిమానించే గోపీచంద్ గారిని అండ్ అలాగే ఆయన ఏ టైమింగ్ అన్నా సూపర్ అండి. బేసిక్గా ఆయన టైమే సూపర్ అని చెప్పాలన్నమాట. ఆయన సినిమాలో ఉంటే మన టైం కూడా సూపర్ అని చెప్పాలి. సో నరేష్ గారిని ఇవాళ నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. భీమా మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా థియేటర్లో. ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని ఇక్కడ ఇంటర్వ్యూలో సెలబ్రేట్ చేసుకుందాం రండి. హాయ్ అండి. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ముగ్గురికి. అయ్యో నేను ఒక మాట మర్చిపోయానండి, నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బట్ యా అక్కడ వస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు మేము మందారాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటారు? కష్టం, ఇంకా చాలు 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 అక్కడ. అయ్యో దేవారే దేవా. ఈ కాంబినేషన్ రామా అండ్ సారంగా కాంబినేషన్ చాలా చాలా హిట్ అయింది. సారంగి, అదే సారంగి అని పిలుస్తుంటే చాలా చాలా బాగుండింది. అట్ ద సేమ్ టైం ఈ కాంబినేషన్ చాలా నచ్చేసింది అనమాట. కొంచెం లేట్ గా వస్తారు, సెకండ్ హాఫ్ లో కనిపిస్తారు, బట్ అమేజింగ్ గా ఎంటర్టైన్ చేశారనమాట. ఇది ఏంటంటే అలవాటు అయిపోయిందా ఈ క్యారెక్టర్? ఆయన డైరెక్ట్ గా చెప్పినప్పుడు నాకు ఏదో చేయాలనిపిస్తుంది, ఎందుకంటే దమ్ ఉంది. న్యాచురల్ గా అది ఏంటంటే ఒక మంచి సాంగ్ ప్లే చేశారు. పట్టుకుంది ఇప్పుడు అలాగే ఎవరు కనిపిస్తున్నా కొంచెం. మీరు కూడా విలన్స్ ని కొట్టిన తీరు మాకు చాలా బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం హిట్ కొట్టిన తీరు కూడా చాలా బాగా నచ్చింది. కాకపోతే ఎగ్జామ్స్ అనేది మార్చ్ ఏప్రిల్ అనేది పిల్లలకే పరీక్ష కాదు, సినిమాలకు కూడా పరీక్షలాగే ఉంటుంది. అది కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, అది వెళ్ళే తీరు చాలా. దాని తర్వాత అయిపోయినాయి ఆల్మోస్ట్, ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి, 2-3 days లో అయిపోయాయి. వాళ్ళకి కూడా ఒక రిలీఫ్ లా ఉంటుంది ఈ సినిమా అని నాకు అనిపిస్తుంది. సో యూ టెల్ మీ లైక్ డెఫినెట్ గా ఎగ్జామ్స్ అనేది నాకు తెలిసి 2-3 days అయిపోయింది. బట్ ఇప్పుడు దాకా చూసిన ఆడియన్స్ అంటే చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. థియేటర్స్ లోకి వెళ్ళి సినిమా చూసినప్పుడు వాళ్ళు ఇంటర్వెల్ బ్లాక్స్ కానివ్వండి, దాని తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చేసి మా క్యారెక్టర్స్ సారంగ్ గారి రామా క్యారెక్టర్ కాంబినేషన్ సీన్స్ కానివ్వండి, పడి నవ్వుతున్నారు. విజిల్స్, ప్రీ క్లైమాక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. అంటే టోటల్ గా సినిమా నుంచి బయటకు వచ్చేట ఒక మంచి సినిమా చూసిన ఫీల్ తో వస్తున్నారు. ప్లస్ బయటకు వెళ్ళేటప్పుడు సారంగి క్యారెక్టర్ మర్చిపోరు. సారంగి అసలు ఎప్పటికీ మర్చిపోలేము ఆ క్యారెక్టర్ అయితే. ఆల్వేస్ లైక్ యువర్ మీరంతే, ఇంకా ఇంకెళ్ళిపోకూడదు. నాకు నరేష్ గారితో కూడా చాలా లాంగ్ బ్యాక్ చేశాను, తనతో చేయడం మంచి ర్యాప్ ఉందన్నమాట. చేసేటప్పుడు సెట్స్ లో కూడా చాలా మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఎట్లా చేయాలి బాగా సజెషన్స్ అని తెస్తుంటారు. తెలియని ఒక కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. అంటే గోపీచంద్ అంటే ఇండస్ట్రీలో లైక్ చేయని వాడు ఉంటాడు. కాంట్రవర్సీనే లేని స్టార్ ఏమన్నా ఉన్నా అంటే గోపీచంద్ కరెక్ట్. కనెక్ట్స్ యాక్టర్స్ అండ్ ఆల్ ద వర్కింగ్. అలాగా ఇది మాకు చాలా రోజుల తర్వాత చేస్తున్నాం. వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ డిడ్ ఇట్ వాస్, అదే చెప్పాను 3 reasons. ఒకటి, గోపీచంద్ వచ్చిందంటే ఐ వాంట్ టు వర్క్ అగైన్ లాంగ్ టైం. డైరెక్టర్ గారిని కలిసిన తర్వాత సచ్ పాజిటివ్ వైబ్రేషన్స్. దాంతో పాటు క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. అంటే రాధామోహన్ గారు మంచిగుంటుంది. నేను ఏదైతే అనుకున్నానో నా క్యారెక్టర్ ఒకటే కాదు, నాకు ఫస్ట్ వచ్చిన మెసేజ్ దీంట్లో అప్పుడే ఫస్ట్ మెసేజ్ పెట్టాను. ఇంటర్వల్ ఎక్సలెంట్, క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ అని పెట్టారు ఇక్కడ US షోస్ లోంచి. That itself is the first indication. I said, I think congratulations ani. So ee season hit ante ide Vema. Correct. Really happy, very happy to be a part of it. And when it comes to you, when Harsha garu ee subject తీసుకొచ్చినప్పుడు డెఫినెట్ గా మాకైతే హై పాయింట్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ ఇందాక నరేష్ గారు మెన్షన్ చేసినట్టు, అండ్ ద క్లైమాక్స్ వాజ్ అమేజింగ్. అసలు నిజంగా అంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్, బట్ యా ఆ షార్ట్ చూడగానే చాలా చాలా బాగుంటుంది ఆ వేరియేషన్ ఏదైతే ఉంటుందో. సో ఫర్ యూ లైక్ మనం కొన్ని చూసుంటాం తెలుగులో కొన్ని హై మూమెంట్స్, బట్ దిస్ ఏది ఆ డిఫరెన్స్ ఏదనిపించింది మీకు వెన్ యూ హర్డ్ ఫస్ట్ టైం ఈ స్టోరీ విన్నప్పుడు? అంటే నాకు ఆ సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ బాగా నచ్చింది. భీమా క్యారెక్టరైజేషన్ ఒకటి బాగా నచ్చింది, భీమా క్యారెక్టర్ బాగా నచ్చింది. నేను ఫస్ట్ సినిమా నుంచి బయటకు వచ్చిన భీమా మైండ్ లో ఉంటాడు, అంత స్ట్రాంగ్ క్యారెక్టర్. దాంతోపాటు రామ పోర్ట్రేట్ చేసిన ఆ విధం వెరీ సటిల్ గా, వయస్సుడిగా, క్లైమాక్స్ లో వేరియేషన్ నాకు తను చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. హౌ వి షోడ్ ది క్యారెక్టర్స్, ఆ క్లైమాక్స్ డిజైన్ చేసిన విధం నాకు, నేను ఇది చేయలేదు ఇప్పుడు దాకా, డెఫినెట్ కొత్తగా ఉంటుంది. ప్లస్ నేను కథ విన్నప్పుడే నాకు ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. ఈరోజు ఆడియన్స్ కూడా థియేటర్లో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ కి ట్రెమెండస్ రెస్పాన్స్.
కరెక్ట్. యా, మీకు ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే? మీ సినిమా చూసి మాకు బాగా అనిపిస్తుంది, అందుకనే చూస్తున్నాం ఆడియన్స్ అంతా. సో ఫర్ యూ లైక్ తెలుగు ఆడియన్స్ వెల్కమ్ చేశారు మిమ్మల్ని గ్రాండ్ వేలో. ఎస్, ఐ రియలీ లైక్ ద వే ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్. నేను థియేటర్లో ఆడియన్స్తో కూర్చొని సినిమా చూశాను. ఎక్కువసేపు స్క్రీన్ వదిలేసి నేను ఆడియన్స్నే చూస్తూ ఉంటాను, ఏ సీన్కి ఎలా రియాక్ట్ అవుతారని. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అ డైరెక్టర్. I really enjoyed. Wherever I thought audience will really enjoy and they are quiet అని. సో అలాగేనే వచ్చింది. And especially the interval point, exact on the point, the crowd was amazing. Correct, yeah. And yeah, everybody knows pre-climax and climax is like next level goosebumps they told. And for all these things, elevation ఇచ్చింది నాకు రవి బస్రూర్. That music the impact asal next level unindi. Yeah, amazing music. We almost all composed it for 45 days re-recording. 45 days day and night chesam. So just to give that authentic feel for that Bhima. If you see the usual ga re-recording ante ఒకటో రెండో థీమ్ పట్టుకొని ఎంటైర్ సినిమా వెళ్తాం. అవును. బట్ ఇక్కడ అలా కాదు, ఎపిసోడ్ చేంజ్ చేసి climax and pre-climax we bring everything plus the new versions. So their audience will have that freshness in it. So he also did a wonderful job. So my entire team, I'm really happy to see Bhima in the theaters and audience ala enjoy chestunte I'm very happy. నరేట్ చేసినప్పుడు వేరే ఉంటుంది డెఫినెట్ గా, విజువలైజ్ అయ్యి ఎస్పెషల్లీ ఇలాంటి ఫిలిమ్స్ అంటే ఏదైనా గ్రీన్ మ్యాట్ లో చేసేటప్పుడు అలా మన విజువల్స్ చూస్తేనే ఆ హై ఫీల్ అవుతాం వన్స్ ఆర్ఆర్ వచ్చేసిన తర్వాత. అండ్ ఫర్ యూ లైక్ డెఫినెట్ గా ఆడియన్స్ కి అయితే ఆ హై ఇస్తుంది, ఎందుకంటే గోపీచంద్ గారిని చూడడం, రామా భీమాని చూస్తూ ఉంటాం మేము. అండ్ ఫర్ యూ లైక్ అంతా తెలుసు, గ్రీన్ మ్యాట్ నుంచి ఫస్ట్ నుంచి పేపర్ మీద ఉన్నప్పటి నుంచి స్క్రిప్ట్ తెలుసు, అదే హై ఇస్తుందా థియేటర్ లో చూసినప్పుడు? షూటింగ్ చేసేటప్పుడు విజువలైజేషన్ నాకు తెలియదు, అంటే డైరెక్టర్ విజన్ ఏముంది, ఎట్లా సీజీని వస్తుంది నాకు తెలియదు. మనం ఏదో ఒకటి ఊహించుకో ఏదో వచ్చిందని అనుకుంటాం, కానీ వన్స్ యాజ్ ఆడియన్స్ లాగా నేను థియేటర్ లో చూసినప్పుడు విజువల్స్ అంటే నేనే స్టన్ ఉన్న విజన్ అది చాలా బాగుంది. దాని వర్క్, దాని వెనకాల వర్క్ చేసిన డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, కెమెరామ్యాన్ కానీ సీజీ వర్క్ కానీ చాలా బాగా వర్క్ చేశారు. ఈ రోజు మీకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే బికాస్ ఆల్ దీస్ పీపుల్స్ హార్డ్ వర్క్ ఓన్లీ. రైట్. నాకు కొన్ని ప్లేసెస్ లో నిజంగా సీజీ అనిపించలేదు, అది రియలేనేమో అనుకున్నాను నేను. సో ఈవెన్ కొన్ని ఫైటింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గర కూడా అంత బాగా చేయడం జరిగింది, సీజీ వర్క్ పర్ఫెక్ట్ గా చేయడం జరిగింది అనమాట. అండ్ నరేష్ గారు ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్, అట్ ద సేమ్ టైం ఇంత లాంగ్ పీరియడ్ తర్వాత గోపీచంద్ గారితో చేశారు, అప్పటికి ఇప్పటికే ఏమన్నా మార్పులు వచ్చాయంటారు? ఆయనలో అస్సలు మార్పు, ఎందుకంటే he comes from a great family from film industry. ఇక్కడ పుట్టి పెరిగాడు. అండ్ ఏమంటారు మన స్వయం కృషితో కేమా వన్ ఆఫ్ అదే చెప్పాను కదా, యూనివర్సలీ లైక్ పర్సన్ ఒకళ్ళు ఉంటారంటే ఇండస్ట్రీలో అస్సలు ఒకళ్ళు కూడా ఒక్క 1%. ఐ థింక్ ఐ కెన్ పుట్ 100 మార్క్స్ వరకు వచ్చింది అలాగా. సో నాకు టీ కృష్ణ గారి దగ్గర నుంచి అప్పటి నుంచి పరిచయం. ఈ సినిమా వరకు ఏంటంటే I was quite thrilled when I heard నా క్యారెక్టర్ చెప్తూ లైన్ చెప్పారు. నా క్యారెక్టర్ వెంటనే నచ్చేసింది. నేను క్యారెక్టర్ యాక్టర్స్గా వచ్చిన తర్వాత ఐ ఆల్వేస్ సా దట్ నాట్ ద లెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్, ద పవర్ ఆఫ్ ద క్యారెక్టర్. సో ఈ సెకండ్ హాఫ్ లో ఈ క్యారెక్టర్ నేను నిలబెట్టుకుంటే ఈ సినిమా ఇది ఒక హై పాయింట్ అండి, క్యారెక్టర్ సినిమాకి ప్లస్ అవుతుంది అని అడిగాను. I said, yes, I'm doing it for multiple reasons. I said, నా క్యారెక్టర్ వరకు వస్తే ఏంటంటే బేసిక్ కామెడీ ఫ్లేర్ ఉంది అండ్ క్యూట్ రొమాంటిక్ ఇమేజ్, అదే ఉంది, ఒక ప్లే బాయ్ గా ఒక ఇమేజ్ ఉంది. అంటే అసలు థాట్ అంటే ఒక సినిమాలో హీరోయిన్ మదర్ లవ్ చేస్తుంది, ఆమె పెళ్లి అయ్యి హాయిగా మనవరాలు కలగపోసే టైంలో వీడు చక్కగా అన్ని సమకూర్చి ఆపుతున్నాయి, ఎప్పటికైనా నాకు రాదా అంటే జనరల్ గా ప్రతి వాడికి ఒక ఫ్యాంటసీ ఫోన్ కాన్వర్సేషన్ కూడా బాగుంటుంది. సింగిల్ టేక్ అది ఆ ఫోన్ కౌంటర్ది, ఆ ముగ్గురు ఎంచుకుని మాట్లాడేది ఒకే షాట్ అండ్ 1 టేక్ ఓవర్. పర్ఫెక్ట్. ఈ సీన్స్ చేస్తున్నా అంటే అంత సింక్ అయిన సీన్స్ అండ్ ఆల్ ఆఫ్ us were throughout laughing on this track. నైట్ ఎపిసోడ్ నేను బాగా గుర్తు ఏంటంటే I
was doing that మాటరాని మౌనమిది రాత్రి ఫోన్లో ఫోన్ చేసినప్పుడు ఇలా అన్నా. వెనకాల నుంచి ఆ కెమెరా అసిస్టెంట్ ఊగిపోతున్నాడు, ఫోకస్ పెట్టుకున్నాడు, నవ్వుతున్నాడు వాడు, నవ్వుతూ ఫోకస్ చేస్తున్నాడు. ఎక్కడ ఫోకస్ పోతుందో నాకు ఒకటే. బట్ అంటే అంత కన్విన్సింగ్ ఎవ్రీ క్యారెక్టర్, ఎనీ క్యారెక్టర్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఫర్ వెన్ షో, బోత్ ద హీరోయిన్, ఈ అమ్మాయి ప్రియా, ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఎక్కడ ఫోర్స్డ్ గా లేదు. దట్ ఈస్ ఎందుకంటే ఈ రోజుల్లో ఆడియన్స్ కొంచెం మనం వాళ్ళకి ఏదైనా నీతి బోధన కానీ చిన్న ఏమన్నా ఇన్కల్ట్ చేయాలంటే నాట్ యాక్సెప్టింగ్ యాజ్ ఇట్ ఈస్, అదొక ఎక్స్పీరియన్స్ గా దే ఆర్ ఎంజాయింగ్ దిస్ ఫిల్మ్. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇవాళ నేను మొన్న చెప్పాను, సంక్రాంతి సినిమా ఉంటుంది, శివరాత్రి సినిమా అంటే ఇదే శివరాత్రి, అందుకే భీమా శివ తాండవం రాశారనమాట. యా, సో తాండవం లాగే కనిపించింది ఫైట్స్ అన్ని కూడా. ఫస్ట్ రావడంతోనే ఫైట్ సీక్వెన్స్ తో ఓపెన్ అవుతుంది మీదైతే. ఫస్ట్ చూడగానే భీమాని ఆ పవర్ఫుల్, అంటే ఆడియన్స్ ని ఎక్కడ మిస్గైడ్ చేయకుండా ఫస్ట్ నుంచే భీమా ఇది అని చెప్పడం జరిగింది. ఈవెన్ ఇన్ఫాక్ట్ రామా ఫస్ట్ షాట్ లోనే తెలిసిపోతుంది. అంటే ఎక్కువ టైం మరీ తీసుకెళ్లకుండా రోల్ ఇది ఇది అని నెమ్మదిగా ఓపెన్ చేయకుండా స్టార్టింగ్ నుంచే అది టైం వేస్ట్ చేయకుండా పక్కా స్ట్రైట్ అవే చెప్పేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఫర్ యూ అంటే మీకు టైం ఉండొచ్చు, మాకు లేదు. ఇమీడియట్ గా భీమా నుంచి రామాలోకి వచ్చేస్తాం మేము సడన్ గా. సో కాకపోతే ఇందాక నరేష్ గారు చెప్పినట్టు ఆ వేరియేషన్ చాలా 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 క్లియర్ గా తెలుస్తుంది గోపీచంద్ గారు. ఈవెన్ దో దట్ మాట తీరు, బాడీ లాంగ్వేజ్. భీమా క్యారెక్టర్ ఇట్స్ వెరీ ఈజీ. రామా క్యారెక్టర్ అంటే చేసేది చాలా సటిల్ గా, భయస్తుడిగా. అంటే వీళ్ళందరికీ ఫస్ట్ డౌట్ అని తిన్న నమ్మేడు క్యారెక్టర్, ఎప్పుడు నమ్మేది లేదు సార్ రామా క్యారెక్టర్. ఆ హెయిర్ స్టైల్ సార్ ఫస్ట్ సెట్ అయింది. బాడీ లాంగ్వేజ్ నేను అనుకున్నాను, అంటే హ్యూజ్ బాడీ కదా, అంత వదిలినట్టు ఉంటే ఎట్లా ఉంటుంది, మేబీ ఫోర్స్ గా ఉంటుంది అనుకున్నాను. బట్ వన్స్ నేను అటే డ్రెస్ వేసుకున్నప్పుడు దిస్ విల్ వర్క్అవుట్ డెఫినెట్లీ. లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కామ నేను మామూలుగా బయట ఎట్లా ఉంటే అట్లా ఉంటే చాలు. నిజంగానే కామ్ గా నేను గోపీచంద్ గారు ఎన్నిసార్లు, యా హీస్ వెరీ క్వైట్ అండ్ కామ్. రీసెంట్ ఇంటర్వ్యూస్ లో ఐ థింక్ సిటీ మా దగ్గర నుంచి కొంచెం ఓపెన్ అప్ అయ్యి స్పీకింగ్, బిఫోర్ లైక్ ఇంకా క్వైట్ ఉండేవారు నాకు తెలిసినంత వరకు అయితే. సో నవ్ ఇట్ ఇస్ అంటే ఆ వయస్సు కానీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ప్లస్ ఆ డైలాగ్స్ కానీ కొంచెం బ్రాహ్మణికం ఎక్కడ పట్టాయంటే నరేష్ గారు ఆ సెన్స్ ఆయన వచ్చేసిన లాంగ్వేజ్ ఆయన కాదు కొట్టేసి చెప్పలేదు కానీ. ఓకే, కాప్ రోల్ లో మీకు యూనిఫామ్ వేస్తే మాత్రం అది పర్ఫెక్ట్ గా అది మీకే కుట్టినట్టు ఉంటుంది. అదేంటో తెలియదు కానీ ఫర్ లైక్ అది ఇది గోపి గారు వేస్తే అంటే మేబీ ఆ హైట్ అండ్ ద వే యూ మెయిన్, యా ఆ గ్రేస్ఫుల్ మేము చాలా కన్విన్సింగ్ గా అనిపిస్తుంది అనమాట. ఫర్ యూ యూనిఫామ్ వేసుకోగానే అనిపిస్తుంది, బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ యూ గాట్ ఆపర్చునిటీ టు. చిన్నప్పుడు టైం ఉండేది పోలీస్ ఆఫీసర్ అవ్వాలి వేసుకోవాలి. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ మన సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తాం కదా, పోలీస్ వేసుకున్నప్పుడు తెలియకుండా మనం కూడా పోలీస్ వెళ్ళిపోతాం. Apart from all the macho physical on that face లో ఇంటెన్సిటీ, గోపీలో ఏంటంటే ఆయనలో ఆ ఇంటెన్సిటీ, దాన్ని రివర్స్ ఈ క్యారెక్టర్ అన్నారు రామాని. రెండు ఒక దాంట్లో పడ్డం అనేది యాజ్ అన్ యాక్టర్ ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అండ్ హీస్ ప్రూవ్డ్ ఇట్ నెక్స్ట్ లెవెల్. హీస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఫిల్మ్స్ అని చెప్పచ్చు. రైట్, అండ్ ఒక ఫిలిం కి అండ్ అదే లాంగ్వేజ్ కి వచ్చి చేయడం అనేది డెఫినెట్ గా టఫ్ ఉంటుంది. అండ్ చాలా లాంగ్వేజెస్ లో చేయడం జరిగింది. బట్ కన్నడలో మేము సెలబ్రేట్ చేసుకున్నాం మీ ఫిలిమ్స్ ఇంతకు ముందు వచ్చడానికి. అమేజింగ్ ఫిలిమ్స్ ఇచ్చారు మీరు అక్కడ ఆడియన్స్ కి, ఇక్కడ కూడా చూసాం మేము ఆ సినిమాలని. సో యా, ఫర్ యూ లైక్ ఈ సినిమా అప్పుడు గోపి గారితో చేసేటప్పుడు డెఫినెట్ గా బోల్డ్ అనే మెమరీస్ ఉంటాయి. అండ్ ఇఫ్ యూ చూస్ లైక్ భీమా అని కళ్ళు మూసుకుంటే ఏ మెమరీ వస్తుంది ఫస్ట్ హిట్ చేసేది? Lot of things coming to my mind. It is not one thing. Lot of tough episodes shoot చేసాం ఫారెస్ట్ లో ఏదన్నీ. సో ఇప్పుడు కూడా ఆ సినిమా చూస్తుంటే హౌ కుడ్ వి అచీవ్ ఇట్, ఎస్పెషలీ ది ఇంటర్వల్ పాయింట్ కీపింగ్ ద కిడ్స్, అదన్నీ రియల్ ఫారెస్ట్. అది రియల్ ఫారెస్ట్ నైట్ ఎపిసోడ్ బ్లైండ్లీ వి జస్ట్ డేర్ డెవిల్ లాగా అందరూ వి జస్ట్ జంప్డ్ ఇన్. సో వి షాట్ అబౌట్ 14 to 16 days ఆ ఫారెస్ట్లో వాటర్ ఎపిసోడ్. సో భీమా అంటే నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ అది, ఇంట్రోల్ పాయింట్ అండ్ ద క్లైమాక్స్ పాయింట్ ఆల్సో. వి షాట్ అబౌట్ 18 days I think, ప్రీ క్లైమాక్స్ ఇన్ ద టెంపుల్ ఎపిసోడ్ విత్ లాట్ ఆఫ్ డస్ట్. రోజు వి వర్ జెట్ బ్లాక్ యాక్చువల్లీ ఆ క్లైమాక్స్ ఎపిసోడ్లో. సో దాన్ని ఇఫ్ ఐ జస్ట్ క్లోజ్ మై ఐస్ ఐ కెన్ సీ దట్ క్లైమాక్స్ పోర్షన్, ద వే హీ పర్ఫార్మ్డ్.
that's it. మీకే కాదు మాకు కూడా భీమాన్ కళ్ళు మూసుకుంటే మాకు కూడా Bhima క్లైమాక్స్ is a big experience for me. Okay. Especially when doing the making part, it was a great experience for me. ఓకే. ఈ సినిమా గురించి కళ్ళు మూసుకుంటే మీకు క్లైమాక్స్ గుర్తొస్తుంది. కళ్ళు మూసుకోండి ఒకసారి, గోపీచంద్ అంటే ఏం గుర్తొస్తుంది మీకు? రామ హెయిర్ స్టైల్ నేను అది చాలా 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 సారి చూసాను అండ్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఓకే. దాన్ భీమాస్ గెటప్, దిస్ ముస్టాచ్ అండ్ ఆల్, ఐ రియల్లీ లైక్ దట్. అండ్ Rama's character, especially the hairstyle, he was looking amazing. Even if you see the thing, no, he looks. అది క్లైమాక్స్ లోనే అలా ఇంకా ఇలా ఎలివేట్ అయ్యి వస్తుంటుంది ఆ హెయిర్ స్టైల్ యాక్చువల్లీ. బట్ ఇఫ్ యు సీ ఇంట్రో నుంచి చాలా స్మార్ట్ గా కనిపిస్తారు, సాఫ్ట్ స్వీట్ లవబుల్, ప్రేమ కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడుతూ ఉన్నా. బట్ యాజ్ ద టైం చేంజెస్ క్లైమాక్స్ లో యు విల్ సీమ్ లైక్ అ డీమన్. యా, అక్కడ ఒకటి జరుగుతుంది, అదేంటి అనేది సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది, బట్ సినిమా చూస్తే మీకు కూడా తెలుస్తుంది. See, for the audience I have to tell, ఇది సినిమా ఎలాగైనా టీవీలో వస్తుంది, ఎక్కడైనా వస్తుంది ఇది, బట్ వాచింగ్ భీమా ఇన్ ద థియేటర్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ ద విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ఫర్ ద సౌండ్. మీకు ఆ సెకండ్ హాఫ్ అదన్ని పోర్షన్ యూ విల్ జస్ట్ కీప్ యువర్ ఐస్, యూ విల్ నాట్ బ్లింక్ ది ఎంటైర్ పోర్షన్. Definitely, yeah. So it is a very rare thing you get to experience this with the sound, with the visual. So I say to the audience that you should not miss this. మీరు కళ్ళు మూసుకుంటే నరేష్ గారు అంటే ఏం గుర్తొస్తుంది? లేదు అది కనుక్కోవడం తర్వాత వచ్చింది. The first time I met him in his house, he was very sweet. I had to explain him. I don't know what I explained him. మీకు కాఫీ ఇచ్చారా లేదా? ఫిల్టర్ కాఫీ. 100%. Every day when he was in shoot, he used to prepare, and few days he prepared himself and he sent it to me through my assistant and he said, I prepared it. Okay, it was the best coffee which I drank. It was too good, and he's a gentleman. Trust me. The first day only I met him, I went to his house, and really I have to tell him, I saw his mother's statue. Yeah. It is amazing. I really fell in love with this person. He's too good. I don't know people know him here or not. He loves his mother so much. I've seen that, and I really and I've told him, sir, you are extraordinary, sir. You are way beyond. As an artist, okay, but as a human being, he's too good. నేను అక్కడి నుంచి వచ్చి చాలా మందికి చెప్పాను నేను, he's really, the way he has kept his mother, the way he still loves. See, everybody, అందరూ అమ్మ అంటే అదొక అఫెక్షన్ ఉంటుంది. But if I see him, that is in the next level. That I experienced it. Then after telling the story, he said, sir, you have to do it. He said, I will do it, don't worry. Then, like, to be frank, that song we had planned, this winking, I wanted some gesture, but that was choreographed by him only. అది నా ఐడియా కాదు. ఫ్రాంక్లీ ఇంప్రూవైజ్ చేయడం అక్కడ. దట్ వాస్ ది బిగ్గెస్ట్ ఐ సెడ్ ఎనీ గెస్చర్ విల్ డూ, సమ్ క్యూట్. హి కేమ్ అప్ విత్ దట్ వింకింగ్. అది ఎక్స్ట్రాడినరీగా. కానీ క్రేజీ అసలు. మీకు అలానే చెయ్యాలని ఎందుకు అనిపించింది? అంటే నేను బేసికలీ ఐ యామ్ మెథడ్ యాక్టర్. ఈ క్యారెక్టర్ ని ఆఫ్టర్ హి టోల్డ్ మీ, నేను రాత్రి కూర్చో ఆలోచిస్తుంటే యాక్చువల్ గా అనుకుని నవ్వే, నేను చిన్న సైకో ఉంది క్యారెక్టర్ లో అనుకున్నాను. అంటే ఒక పెళ్ళై హీరో అది కనెక్టెడ్, హౌ ఇట్ కనెక్టెడ్ అని చెప్తాను. సో చిన్న సైకో ఉన్నాడు క్యారెక్టర్, క్యూట్ సైకో, అది అక్కడి నుంచి వచ్చింది. గంట సైకో సైకో, ప్రియమైన సైకో, చిన్న లోపల ఇంట్రోవర్ట్ సైకో. ఓకే, ఆ డైలాగ్ చాలా బాగుంది. చెప్పారా? నేనే చెప్పలా అందమండి సూపర్ డైలాగ్ దట్ వాస్. సో అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కనెక్ట్ అయింది నాకు. రైట్. అండ్ ఆ సాంగ్ ప్లే చేసినప్పుడు అది ఆల్రెడీ ఫిక్స్ అయింది ఎక్కడ లోపల. ఇట్ కేమ్ ఆఫ్. దట్స్ వై ఎవ్రీబడీ స్టార్టెడ్ లాఫింగ్ మిడ్నైట్ 1 o'clock. అండ్ మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం డైలాగ్స్ గురించి. అండ్ ఒక మీ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ రఘుబాబు గారు అండ్ మీ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ 10,000 పోయినాయని, వాలెట్ పోయిందని వస్తే దాని మీద ఒక పెద్ద డైలాగ్ ఉంటుంది. అది కూడా చాలా 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 బాగా మిడిల్ క్లాస్ గురించి. చాలా ఆలోచించారు హర్ష గారు మీరు అసలు. నేను ఆ సీన్ రాసింది మిడిల్ క్లాస్ కోసం. పిక్ పాకెట్ చేస్తే చాలా ఈజీ అని వదిలేస్తారు, బట్ ఇఫ్ యు సీ దట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ పెయిన్ బిహైండ్ దట్.
సో అదని క్యాచ్ చేసుకుని సార్ చెప్పినప్పుడు ఫస్ట్ నెరేషన్లోనే చెప్పాను. దట్ టైమ్ ఓన్లీ హీ యాక్చువల్లీ ఎంజాయ్డ్ ఇట్. బట్ అది స్మాల్ డైలాగ్ కాదు, లెంతీ డైలాగ్. సో అది ఫర్ యూ లైక్ టుగే టైమా లేకపోతే ఇమీడియట్ గా వచ్చిందా గోపి గారు? అది ఈజీగానే అయిపోయిందా? No. He went for a single take actually. Okay. Yeah. I had a double setup camera. He went for a single take. I still remember. He will not take too much time with preparing. He knows the script. He knows the idea. Dialogue ఒకసారి చూస్తే he's done. సో నరేష్ గారు అన్నట్టు దీంట్లో ఫన్ ఇదే కాకుండా దీంట్లో ఒక ఎమోషన్ కూడా ఉంటుంది, బ్రదర్స్ ఎమోషన్ కూడా ఉంటుంది అన్నమాట. ఎస్పెషల్లీ అంటే అసలు ఇది రీసెంట్గా యానిమల్ చూస్తే మనం ఫాదర్ మీద అసలు ఇంత లవ్ ఉంటుందా అన్న ఫీలింగ్ లో ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, బ్రదర్ మీద కూడా ఒక రేంజ్ లవ్ ఉంటుంది అనమాట. జనరల్లీ కొంచెం ఉండడం వేరు, బట్ ఇది కంప్లీట్ గా డిఫరెంట్ వే అనమాట. ఇంక ఇది నెక్స్ట్ లెవెల్, ఎవరు మ్యాచ్ చేయలేరు తమ్ముడి మీద ఉన్న ప్రేమ అన్నయ్యకి అన్న ఇది ఉంటుంది. సో ఫర్ యూ లైక్ ఏది హిట్ చేసింది ఫస్ట్ అసలు మిమ్మల్ని కూడా? ఎమోషనా, ఎంటర్టైన్మెంటా? నాకు ఫస్ట్ వచ్చేసి భీమా క్యారెక్టరైజేషన్, భీమా క్యారెక్టర్. సేమ్ దాని తర్వాత రామా భీమా మీద ఉన్న ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయింది. అందుకే ఫుల్ స్టోరీ ఆఫ్ ద మూవీస్ బిట్వీన్ ద టూ బ్రదర్స్ స్టోరీ, క్లియర్ కట్. It is a twin brother story. దాని ఎమోషన్స్ ఏంటనేది ఫుల్ ప్లే సినిమా ప్లే అన్నమాట. అండ్ ఆ బాబుని వచ్చి టీచర్ బాబుని వచ్చి స్టేషన్ లో కూడా హక్ చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. అంటే మాకు ఇంకా అప్పటికి కాస్త రివీల్ అయితే ఉంటుంది, ఇంకా ఏం అర్థం కాదనమాట ఆడియన్స్ కి. బట్ వెన్ ఇంటర్వెల్ లోకి వస్తుందో అప్పుడు అర్థం అవుతుంది. సడన్ గా లైక్ భీమా నుంచి రామాలోకి ఎంటర్ అవుతాం అనమాట మేము. అండ్ చాలా బాగా ఎమోషన్ కూడా ఎక్కడ ఓకే, అప్పుడు అన్ని కనెక్ట్ అవుతుంటాయి, సీన్స్ అన్ని కూడా అప్పుడు ఓపెన్ అవుతూ ఉంటాయి. అండ్ అన్ని పాటలు సమంగా తెలుగు ఆడియన్స్ కి ఎలా సినిమా యూనో బ్యారియర్స్ ఉండవు, లాంగ్వేజెస్ భాషతో సంబంధం ఉండదు, భావం ఎక్కడైనా ఒకటే. బోర్డర్స్ నవే డేస్ అసలు లేనే లేవు. సో సినిమా ఈజ్ ఇండియన్ సినిమా అయిపోయింది, మధ్య కాలంలో వరల్డ్ సినిమా అయిపోయింది. It is only emotion. Indians work only on emotion. Right. Yes, action, emotion, comedy. This is commercial. కరెక్ట్. పర్ఫెక్ట్ అసలు. అండ్ కమర్షియల్ అనగానే నాకు రాధామోహన్ గారు గుర్తొచ్చారు. Yes, obviously he should be never forgotten. Right. సో రాధామోహన్ గారి గురించి చెప్పండి గోపి గారు. రాధామోహన్ గారితో నేను ఆల్రెడీ ఇంతకుముందు వస్తున్నాను. 19 సెకండ్ మూవీ. ఈస్ వెరీ నైస్ పర్సన్, జెంటిల్మెన్. సినిమాకి ఏం కావాలి కరెక్ట్ గా, మీకు ఏం కావాలో చేయండి, బట్ యూ హ్యావ్ టు మేక్ ఎ గుడ్ మూవీ. దట్స్ ఇట్. ఓన్లీ సింగిల్ ఇంటెన్షన్. త్రూ అవుట్ ద మూవీ హి సపోర్టెడ్ ఫర్ ఎవ్రీవన్. రైట్. అండ్ మేము మీ సినిమాలు చూసాము, కన్నడ సినిమాలు అని చెప్పాము, బజరంగి, లాట్ ఆఫ్ ఫిల్మ్స్ చూసాము, కేజీఎఫ్ కానీ, ఇంతకుముందు తెలుగులో కూడా వచ్చింది, బట్ కన్నడలో కూడా సూపర్ గా చూసాం మేము ఫిలిమ్స్. మీరు తెలుగులో చూసిన సినిమాలు? చాలా సినిమాలు, అన్ని సినిమా చూసాను. ఏది అసలు ఫస్ట్ లైక్ తెలుగు సినిమాలు చూడాలి అని ఫస్ట్ డ్రైవ్ చేసిన సినిమా ఏది? అయ్యో చాలా సినిమా. ఐ హావ్ బీన్ వాచింగ్ సినిమాస్ ఫ్రమ్ ది ఏజెస్, ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఓకే. యా, ఇఫ్ యు ఆస్క్ మీ ఫ్రమ్ నాగార్జున సార్, గోవింద అక్కడి నుంచి శివ, చాలా పెద్ద లిస్ట్ ఉంది సార్. అయితే వై వి సీ మనకి వాళ్ళకి బాగా బాండింగ్ ఉంది. కార్లో వెళ్తే 7 గంటలు అంతే సార్. పైగా ఈ మధ్య రోడ్లు ఇంకా బాగున్నాయి, 6 గంటలేనేమో వెళ్ళాలంటే బెంగళూరు 6 గంటలేనేమో కార్లు. ఇప్పుడైతే రోడ్స్ కూడా బాగున్నాయి. కన్నడ పీపుల్, తెలుగు పీపుల్. మన కన్నడ సినిమా ఎంత చూస్తారో నాకు తెలుసు. బెంగళూరు మేజర్ గా తెలుగు సినిమాస్ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ఓపెనింగ్స్. ఓకే. యా తెలుగులోనే వస్తాయి అక్కడ? అవును, తెలుగులోనే సింగిల్ స్క్రీన్ వస్తాయి. ఈ విషయం ఓకే. మల్టీప్లెక్సెస్ కాదు. ఓకే. యు విల్ సీ సినిమాస్ ఇన్ ది సింగిల్ స్క్రీన్స్ ఆల్సో. ఓకే. సో తెలుగులో మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు చెప్తారు? చాలా మంది ఉన్నారు. డైరెక్టర్స్ ఆల్వేస్ ఇలానే చెప్తారు, ఎందుకంటే చాలా మందితో పని చేయాలి కాబట్టి. ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ దట్ వే. బికాజ్ వెన్ యూ లైక్ ఒక ఆర్టిస్ట్ నుంచి ఒకటి గ్రాఫ్స్ చేసుకుంటారు, ఇంకొక ఆర్టిస్ట్ నుంచి. సో లైక్ హౌ విల్ యూ డిఫరెన్షియేట్? సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ యూ లైక్ ఇన్ దెమ్. సో యూ కాంట్ పిక్ వన్ అండ్ టెల్. ఐ ఫీల్ ఇట్ ఇస్ నాట్ నైస్. ఓకే. సో ఇప్పుడు నేను ఒక 4 క్వశ్చన్స్ అడుగుతాను. ఆయన ఫేవరెట్, ఆయన ఫ్రెండ్, మా ఫేవరెట్. ప్రభాస్ గారిలో మీకు నచ్చింది ఏంటి? ఎక్స్ట్రాడినరీ. వాట్ యు డోంట్ లైక్ అబౌట్ హిమ్, టెల్ మీ. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి అన్నారు కదా గోపి గారు, ఇప్పుడు ఒకటి చెప్పాలి మీరు. That's what I'm telling. I've heard he's one of the sweetest person, and especially his looks, his voice. Correct. His voice it is just like a tiger roar. Voice and and his performance. I love his film Mirchi. Right. I don't know how many times I've seen that. Mirchi, okay. Beautiful film. Okay. So Power Star lo meeku nachindi enti ante? Swag style. Okay. And dialogue delivery. Okay. And especially the body language. Any film body language is
అవుట్ స్టాండింగ్. ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు ఈ నేమ్ కోసం. బాలేబాబులో మీకు నచ్చింది ఏంటి? పవర్, ఎనర్జీ. ఓకే. సో మెగాస్టార్ చిరంజీవి గారిలో టైమింగ్. ఓకే. టైమింగ్ అండ్ పర్ఫార్మెన్స్. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలు కూడా చెప్పాను, నాకు ఇది వాల్టర్ వీరయ్యలో ఆ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్స్ డ్రింక్ చేసి రవితేజ సార్ పోస్ట్ దగ్గర యాక్ట్ చేస్తారు కదా, మీరు తెలుగు సినిమాలో ఒక రేంజ్ లో చూస్తారని నాకు అర్థమైపోయింది, కంప్లీట్ గా అర్థమైపోయింది. అండ్ రాధామోహన్ గారి దగ్గరికి మీరు స్క్రిప్ట్ తీసుకెళ్ళినప్పుడు, బికాజ్ మ్యూజిక్ డైరెక్టర్, బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీచంద్ గారు, నరేష్ గారు, ఇంతమంది పెద్ద కాస్టింగ్, అండ్ డెఫినెట్ గా ఇది హ్యూజ్ బడ్జెట్ తో కూడుకున్నది. సో ఆయన రియాక్షన్ ఎలా ఉండింది? ఫస్ట్ థింగ్ స్క్రిప్ట్ నేను మన కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారితో డిస్కస్ చేసి, తర్వాత గోపి సార్ దగ్గర వెళ్ళి అక్కడి నుంచి దెన్ వీ వెంట్ టు రాధామోహన్ సార్. సో బై ద టైమ్ వీ వెంట్, ఇట్ వాజ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాపర్ సాలిడ్. అండ్ వెన్ రాధామోహన్ సార్ హర్డ్ ద స్క్రిప్ట్, he really liked it, and you can see the output. I don't want to say idi icharu adi icharu, you can see the production value, right? So for the film, whatever was required, Radhamohan sir and our co-producer Sridhar sir, he has been a big support for the cinema. Nenu oka stage మీద కూడా చెప్పాను, Sridhar sir is like a backbone for Bhima ani. So anything, for any confusion, any improvisation, anything to be required, go and tell to Sridhar sir. You will get the output. You will get the required things. Got you. Yeah, because he knows cinema very well and he loves cinema, and he knows, and he's a very good friend of Gopi sir also. Anything I have to tell Gopi sir, if I can't tell, send it to Sridhar. No, he's very, very sweet. But still, no, but still there will be few things. So first time I'm working with him. So వాటర్ లో ఎక్కువ టైం ఉండాలి, అడవిలో ఇంకో 4 రోజులు ఎక్స్ట్రా చేయాలి, ఇలాంటివి కదా సార్. But it was always nice working with Sridhar sir and Gopi sir. Right. అండ్ మీ హార్డ్ వర్క్ ని అప్రిషియేట్ చేస్తున్నారు, మీ యాక్టింగ్ లో ఆ వేరియేషన్ ని అప్రిషియేట్ చేస్తున్నారు. డెఫినెట్ గా సిటీ మ్యాన్ ని సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ దానికంటే ముందు రణం, లక్ష్యం అనగానే గోపి సార్ ఒక ఇమేజ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమాలో చూస్తే మళ్ళీ ఆ వేరియేషన్స్ తో, ఆ ఎంటర్టైన్మెంట్ తో రావడం జరిగింది. అండ్ భీమా అనేది, అండ్ భీమా బీతో స్టార్ట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ గా అది వెళ్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఫర్ యూ, లైక్ ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి, పిల్లలందరూ రావడానికి రెడీగా ఉన్నారు. ఇంకేమైనా ఆడియన్స్ కి ప్రమోషన్స్ లో చెప్పాం మనం? సినిమా చాలా మంచి హిట్ అయింది, చూసిన వాళ్ళు చాలా మంచి అప్రిసియేషన్ ఇచ్చారు. చూడాలి, ఎగ్జామ్స్ అన్ని రాసేసి భీమా చూస్తే మీకు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. యు విల్ ఎంజాయ్ ది మూవీ. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఇన్ ద థియేటర్స్. రైట్. నరేష్ గారు, ఈ సినిమాని మీరు థియేటర్ లో మిస్ అయితే యు విల్ బి మిస్సింగ్ అన్ ఎక్స్పీరియన్స్. ప్లీజ్, నాట్ ఓన్లీ ఎ గుడ్ ఫిల్మ్, విల్ బి మిస్సింగ్ అన్ ఎక్స్పీరియన్స్. కైండ్లీ ఐ రిక్వెస్ట్ యు, గో అండ్ వాచ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. నేను చెప్పాను. సో మీరు చెప్పండి హర్ష గారు. లేదు, నేను ఇది ఆల్రెడీ ఆడియన్స్ కి చెప్పాను. యూ విల్ మిస్ దిస్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ డోంట్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్. ఈ ఫిల్మ్ ఓటీటీలో వస్తుంది, శాటిలైట్ టీవీలో వస్తుంది, బట్ యూ విల్ రియలీ రిపెంట్, అయ్యో ఇది థియేటర్లో చూసుంటే బాగుండేది. దట్ టైమ్ యూ విల్ నాట్ గెట్ టు సీ ఇన్ ద థియేటర్స్. సో నౌ I tell, don't miss it. There is a lot of fun, lot of entertainment, a beautiful thin emotion where it really haunts you, and the mass elevation where you, once you come out of the theater after the climax, you'll have that devotional feel. Right. Yes. So నేను ఆడియన్స్ చెప్పేది, don't miss that. థియేటర్లో చూడండి, you will not be disappointed. Thank you so much. Always బాగా అనిపిస్తుంది వెరీ టాలెంటెడ్ పీపుల్ని కలిసినప్పుడు. డెఫినెట్గా ఆ డే అంతా బాగా జరుగుతుంటుంది అనమాట. సో ఆల్వేస్ లైక్ మీరు ఆ స్మైల్తోనే వస్తుంటారు, ఆ స్మైల్తో సినిమా తీసుకొస్తూ ఉంటారు. నాకు అనిపిస్తుంది వండర్ లైక్ ఏం జరుగుతుంది అని. పూర్తి స్థాయిలో భీమాగా మారిన గోపీచంద్ గారిని చూస్తూ ఉంటాం, ఆర్ ఎల్స్ మీరు ఏ రోల్ చేసినా ఆ రోల్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇలానే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నరేష్ గారు, ఇందాక ఏదో ఇమేజ్ అన్నారు, కానీ ఫర్ అస్ లైక్ యు ఆర్ వెరీ టాలెంటెడ్ యాక్టర్. సో లైక్ వాటర్ టైప్, మీరు ఎందులో వేస్తే అందులోకి ఓకే. నేను రియల్ దానికి కూడా ఇచ్చేసాను ఇమేజ్, నాకు తెలియలేదే. సో థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, లైక్ అండ్ థ్యాంక్ యూ హర్ష గారు. కీప్ కమింగ్ హైదరాబాద్, కీప్ లైక్ తెలుగు ఆడియన్స్ కి తెలుగు సినిమాలతో మీరు ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా,
సినిమా ఫస్ట్ హాఫ్ మొదలవుతుంది, ఎంటర్ అవుతాం భీమా వరల్డ్ లోకి, అండ్ సెకండ్ హాఫ్ భీమా వరల్డ్ తో ముగుస్తుంది అనమాట అది. అండ్ డెఫినెట్ గా ఆ ఇంపాక్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. అండ్ మీరు ఇచ్చే తక్కువ డబ్బులకి బోలెడంతా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ మీ సమయం చాలా విలువైంది కాబట్టి ఆ విలువైన సమయానికి విలువైన సినిమా కూడా వస్తుంది. అండ్ ఎగ్జామ్స్ అయిపోయాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే ఒకే ఒక ప్లేస్ భీమా థియేటర్ లో అనమాట. సో వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.